అపాయింట్మెంట్ల విషయంలో ఉద్యోగులు బైలాను పాటించలేదని రెస్క్యూ ఇన్ఛార్జి జేసీ శ్రీనివాసులు తెలిపారు. ఆడిట్ చేసేందుకు ఎంక్వైరీ అధికారిని ప్రభుత్వం నియమిస్తుందని పేర్కొన్నారు. రెస్క్యూ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కుప్పం రెస్క్యూ పరిధిలో 148 కోట్లు విద్యుత్ బకాయిలు ఉన్నట్లు వెల్లడించారు. బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటామని, ఇందులో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో విచారిస్తారని చెప్పారు. ఎవరైనా అవకతవకలకు పాల్పడి ఉంటే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే గతంలో 127 మంది ఉద్యోగులు పనిచేశారు. ప్రస్తుతం 231 మంది పనిచేస్తున్నారని శ్రీనివాసులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ అయినటువంటి నన్ను పర్సనల్ ఇన్ఛార్జ్గా ఇన్ ద ప్లేస్ ఆఫ్ చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ ప్లేస్లో అపాయింట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో, ఫీల్డ్ స్టాఫ్ కానీ ఆఫీస్ స్టాఫ్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ దీని మీద కొంత రివ్యూ చేశాము, నిన్న కొంత అవగాహన చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏంటంటే బేసికల్గా రెస్కో ఓల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ కోఆపరేటివ్ సెక్టార్లో ఇక్కడ ఇన్ని సంవత్సరాలైనా కూడా మరి రెస్కో అంటే పుంజుకోవాల్సినంతగా పుంజుకోకపోవటం అనేది ఏదో లోపభూయిష్టం అనిపించింది నాకు. కారణాలు ఏమైనా కూడా కొద్ది సంవత్సరాల నుంచి నేను నోటీస్ చేసి రివ్యూ చేసిన దాంట్లో భాగంగా ముఖ్యంగా అపాయింట్మెంట్స్ విషయంలో మేనేజ్మెంట్ కమిటీ దే హ్యావ్ నాట్ ఫాలోడ్ ద ప్రొసీజర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ or as prescribed by the ILA. ఇవి నోటీస్ చేశాము. తర్వాత ముఖ్యంగా మెటీరియల్ పర్చేస్లో కూడా కొన్ని లోపాలు గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా 1 by 1 రివ్యూ చేసుకొని ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, దాని కారణాలు ఏంటి, జస్టిఫికేషన్ ఉందా లేదా, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని దాని 1 by